జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖ రాశారు. ప్రభుత్వం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇస్తే రొయ్యల మేత పరిశ్రమకు నాణ్యమైన ముడి సరుకు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు. లక్షలాది మంది రొయ్యల రైతులు కార్మికులకు ఉపాధి కలుగుతుందని, తద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందన్నారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖ రాశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశంలో రొయ్యల మేత కొరతను తీర్చేందుకు ధరల నియంత్రణకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లోనూ రొయ్యల మేత తయారీదారులకు పరిమిత స్థాయిలో దిగుమతి చేసుకునేందుకు అనుమతులిచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈక్వెడార్ నుంచి పెరిగిన రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అమెరికా, చైనా, యూరోప్ లాంటి ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయని సీఎం తన లేఖలో వివరించారు. జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ను వ్యవసాయానికి, విత్తన ఉత్పత్తికి వినియోగించే అవకాశం లేదని, తద్వారా జీవ వైవిధ్యానికి, దేశీయ వంగడాలకు ముప్పు లేదని సీఎం వివరించారు. ప్రభుత్వం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతిస్తే రొయ్యల మేత పరిశ్రమకు నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు. లక్షలాది మంది రొయ్యల రైతులు, కార్మికులకు ఉపాధి కలుగుతుందని, తద్వారా విదేశీ మార్గద్రవ్యం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో మంత్రిని కోరారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీన విశాఖలో జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్ షాప్లో అమరావతిలో ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు అమరావతిలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం, శిక్షణా కేంద్రం, పార్కు, ప్రజల సందర్శనార్థం అక్వేరియం ఏర్పాటు కోసం కేటాయించామన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 2028 నాటికల్లా ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణా కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆక్వాకల్చర్ రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిని సీఎం కోరారు. ప్రస్తుత రొయ్యల ఫీడ్లో ఉపయోగించే చేప పొడిని 5% ప్రోత్సాహకాలతో ఎగుమతి అనుమతిస్తున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కారణంగా దేశీయ ఫీడ్ తయారీదారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. డీజీఎఫ్టీ ద్వారా ఎగుమతులను నియంత్రించాలన్నారు. దేశీయ రొయ్యల ఫీడ్ తయారీదారుల అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులకు అనుమతించాలని కోరారు. జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి కూడా అనుమతి ఇవ్వాలన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు మంచి మార్కులు సాధించినందుకు బహుమతిగా ఒక డిక్షనరీ అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో మరింత మంది షైనింగ్ స్టార్లుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈ చేయూతతో భవిష్యత్తులో దేశానికి ఆదర్శవంతులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నేడు నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీసా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 135 మందితో పాటు
ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మరో 40 మంది విద్యార్థులకు 20,000 నగదు బహుమతితో పాటు పథకం, సర్టిఫికెట్ అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు మంచి మార్కులు సాధించినందుకు బహుమతిగా ఒక డిక్షనరీ అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ డిక్షనరీని తన తల్లికి చూపించినప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం తన జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయిందన్నారు. ఆ ఆనందాన్ని ఎప్పటికీ నిలబెట్టాలనే సంకల్పమే తనను ఐఏఎస్గా తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో మరింత మంది షైనింగ్ స్టార్లుగా ఎదగాలని, దీర్ఘకాలంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇంత మంచి అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వర్యులకు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు ఈ ప్రిపేర్నెస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే, మన ముందున్న లక్ష్యాలు మనకు గుర్తు కావాలి. మనం ఇప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీలో ఉంటున్నాము చెప్పుకుంటున్నాం కదా. మనం డెవలప్డ్ కంట్రీ అయ్యేటప్పుడు, మనం వికసిత భారత్ అయ్యేటప్పుడు, మన స్వర్ణాంధ్ర సాధన చేసేటప్పుడు అది చేయాలంటే ప్రతి ఒక్కరూ ఆ దిశలో అడుగులు పెట్టాలి, ప్రతి ఒక్కరూ ఆ దిశలో ఆలోచించాలి. ఇప్పుడు 10th, 9th చదువుతున్న పిల్లలు, ఇప్పుడు ఇంటర్ చదువుతున్న పిల్లలు, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, ఇలాగా కళ కానీ ఆ కళని నెరవేరే వరకు దాని మీదే కృషి చేస్తారు కదా. అటువంటి కృషి ప్రతి ఒక్కరూ చేసినప్పుడే దేశం నంబర్ 1 అవుతుంది. సో ఎక్కడ అడుగుతారు వాట్ ఈస్ ద గ్రేట్ కంట్రీ అంటే, సో గ్రేట్ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ ది citizen of the country who make the great country. So అదైన తర్వాత the citizens become the important persons of the great country. So country great అవ్వాలంటే ప్రజలు ఫస్ట్ గ్రేట్ అవ్వాలి. ఆ గ్రేట్ అవ్వాలంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనము సాధించాలి. అది స్కూల్స్లో పిల్లలు ఫస్ట్ ఆలోచించాలి. వాళ్ళ ద్వారా త్వరగా అవుతుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అడుగుతారు, ఎక్కడ దేశం ఎక్కడ. అనంతరం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, విద్యతోనే ఒక కుటుంబం దశ దిశ మారుతుందని, అందుకే గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. సీఎం మొదటి నుంచి మహిళా శక్తి సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని, నేటి షైనింగ్ స్టార్స్లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండడం ఆ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు కానీ మహిళా శక్తిని ఎంపవర్ చేయాలి, మరింత శక్తివంతులుగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్, ఆస్తిలో వాటానే కాకుండా, ఆస్తిలో సమాన వాటానే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేసి మహిళల యొక్క శక్తిని ఎప్పుడో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నాడే గ్రహించిన వ్యక్తి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఉన్నారంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి ఆయనతో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేసిన ఒక కార్యకర్తగా నాకు అవకాశం లభించింది. అందువలన ఆయన చేసే శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా సోమవారం రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు, పార్టీ నాయకులు పూలగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆరోగ్యంగా తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ చూడటానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గాన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. తాడేపల్లి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. భక్తులు దుర్గమ్మకు సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. సారెతో వచ్చే మహిళా భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సారె ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు తదితర సారె సంబరాలతో తరలి రావడంతో పుణ్యక్షేత్రం జనసంద్రంగా మారింది. భక్తులు దుర్గమ్మకు సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. సారితో వచ్చే మహిళా భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భవానీ అనుగ్రహ దర్శనానికి సంబంధించిన 100 రూపాయల క్యూలైన్లను పూర్తిగా సారి తీసుకొచ్చే భక్తులకే కేటాయించి వేగంగా దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని బట్టి ఇతర క్యూలైన్లలోనూ వారిని అనుమతించారు. రద్దీ కారణంగా మహామండపంలోని 6వ అంతస్తు భక్తులతో కిక్కిరిసిపోయింది. అక్కడికి చేరుకున్న సారె బృందాలకు ఆలయ పండితులు, అర్చకులు ఉచితంగా వేదాశీర్వచనం అందచేసి ప్రసాదాలు అందించారు.
అనంతరం భక్తులందరినీ ప్రత్యేక క్యూ మార్గాల ద్వారా వేగంగా అన్నప్రసాద స్వీకరణకు పంపించారు. సారే బృందాల రద్దీని ముందస్తుగా అంచనా వేసేందుకు దేవస్థానం యాజమాన్యం సరికొత్త సాంకేతిక విధానాన్ని అమలు చేసింది. కనకదుర్గ నగర్ వద్ద సారే బృందాలు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆ సమాచారం క్షణాల్లో కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్కు చేరేలా అంతర్గత వ్యవస్థను అనుసంధానించారు. దీంతో కింద ఎంతమంది భక్తులు వస్తున్నారో పైనున్న అధికారులకు ముందే తెలియటం వల్ల క్యూలైన్ల నిర్వహణ ఎంతో సులువవుతోంది. మేము ఈ సార్ తీసుకొస్తున్న కాడి నుంచి మాకు అంతా మంచిగా జరుగుతుంది. అప్పుడు మంచి జరుగుతుందని ప్రతి సంవత్సరం అదే ఇదిగా అమ్మవారికి మేము సారి ప్రతి ఐటెం తీసుకొస్తాం. చీర, జాకెట్లు, గోరింటాకు, స్వీట్లు, పసుపు, కుంకుమ అన్ని. మోపిదేవి మండలం నుంచి వచ్చాము. ప్రతి ఏటా ఇట్లా సారి తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దక్షిణ కాశీగా పేరు గంచిన పెద్దకాయలపల్లి నుండి వచ్చామండి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢం సారి తీసుకొచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని లక్షలు ఇచ్చినా ఈ సంతోషం రాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు విమర్శించారు. జీవోలు 77, 107, 108లను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, మెడికల్ విద్యను సైతం కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున ఏఐఎస్ఎఫ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు గేట్లెక్కి కలెక్టరేట్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలతో పాటు సూపర్ 6 హామీలను అమల్లోకి తేలేదని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవోలు 77, 107, 108లను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, మెడికల్ విద్యను సైతం కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. అకాడమిక్ ఇయర్లను సరిగ్గా నిర్వహించకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున ఏఐఎస్ఎఫ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. విద్యార్థుల తరపున పోరాటం చేస్తుంది, తల్లిదండ్రుల తరపున పోరాటం చేస్తుంది. నీ యొక్క సూపర్ 6 అమలు కావడం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆందోళనకు ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఏ విద్యార్థుల దగ్గరికి అయితే వచ్చి నువ్వు అమలు చేస్తానన్నావో, ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి ఇన్చాపురం నుంచి హిందూపురం వరకు అమలు చేస్తావున్నావో అదే విద్యార్థులతో కలిపి ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తాం. నీ యొక్క అధికారాన్ని కిందికి దించుదామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువయున్న కనకదుర్గమ్మను ఖమ్మం జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ మోతుకూరి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ గంగిశెట్టి వెంకటేశ్వరరావు, ఈసీ మెంబర్ వల్లభనేని చంద్రరావు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్ర పుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. జగన్మాత ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధి భక్తుల రాకతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా భక్తులు అత్యంత పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, క్యూలైన్లన్నీ దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగిపోయాయి. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని తమ సేవల్లో తరించారు. ఖమ్మం జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ మోత్కూరి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ గంగిశెట్టి వెంకటేశ్వరరావు, ఈసీ మెంబర్ వల్లభనేని చంద్రరావు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందించారు. అనంతరం ఖమ్మం జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ మోత్కూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవడం తమకు లభించిన గొప్ప భాగ్యమని, ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతాంగం అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఖమ్మం నుండి మేము వచ్చాము. విజయవాడ నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు త్వరగా లభించాయి, మంచిగా దర్శనమైంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎన్నెన్నో తీవ్ర కరువు తీవ్రతను ఎదుర్కొన్న ఉభయ రాష్ట్రాల ప్రజలు
మంచిగా దాన్ని ఎదుర్కొని సుఖ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు పడకుండా మనశ్శాంతితో ఉండాలని చెప్పేసి దాన్ని ఎదుర్కొంటూ ఉమ్మడి రాష్ట్రాల ప్రజలందరూ కూడా మంచి ఆనందోత్సవాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ దర్శనంతో మంచిగా జరిగింది. అమ్మవారిని వేడుకుందాం. మేము ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పనకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కూడా ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ వైఎస్ఆర్ కాలనీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి అక్కడి సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్లోని ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమైతే తన దృష్టికి తీసుకొస్తే స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ హాస్టల్లో డ్రైనేజీ సదుపాయం లేదని తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు చెప్పి డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇలా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందాలనే ఉద్దేశంతో తమ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. హాస్టల్లో సౌకర్యాల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తన సొంత నిధులను వెచ్చించి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గద్దె రమేష్, తాడి బాబురావు, నందిపాటి దేవానంద్, బచ్చలకు రాజయ్ కుమార్, దయ్యాల శిరీష గాంధీ, గుత్తికొండ కృష్ణమోహన్, శివలక్ష్మి, గల్లా రవి, షేక్ హనీఫ్, ఏఎస్డబ్ల్యూ గణేష్, ఏ వనజ రమణి తదితరులు పాల్గొన్నారు. అంధత్వం తన లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించింది బిందుశ్రీ అనే విద్యార్థిని. చూపు లేకపోయినా చెదరని పట్టుదలతో బ్రెయిలీ లిపిలో చదువుకుని 10 పరీక్షల్లో 500 మార్కులకు గాను ఏకంగా 456 మార్కులు సాధించి ప్రతిష్టాత్మక షైనింగ్ స్టార్స్ అవార్డును సొంతం చేసుకుంది. గుణదలలోని విజయవేరి బ్లైండ్ స్కూల్లో చదువుకున్న బిందుశ్రీ తన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, చూపించిన కృషి కారణంగానే తాను ఈ అవార్డును సాధించగలిగానని ఆనందం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా మారి సివిల్ సర్వెంట్గా సమాజానికి సేవ చేయడమే తన తుది లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థిని బిందుశ్రీతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ అవార్డ్స్లో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ఒక విద్యార్థి షైనింగ్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉంది. బిందుశ్రీ అనే విద్యార్థి ప్రస్తుతం మనతో పాటు ఉంది. అమ్మ, నీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఈ అవార్డు దక్కడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు 10th 456 మార్క్స్ వచ్చాయి 500 మార్క్స్కి. నేను విజయమేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్లో నా 10th క్లాస్ కంప్లీట్ చేశాను. నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్ కష్టం ఎక్కడికి పోలేదు, మా పేరెంట్స్ కష్టం వృధాగా పోలేదు అనేసి ఈ అవార్డు చెప్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ ఎంతో కష్టపడి నన్ను రోజు స్కూల్కి తీసుకురావడం, ట్రావెలింగ్ కానీ, ఫీజు కట్టడం, చాలా కష్టపడి చదివించారు. సో ఆ కష్టానికి నేను ఒక మంచి ఫలితాన్ని వాళ్ళకి బహుమతిగా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సాధారణ విద్యార్థులు చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మీరు ఒక బ్లైండ్ స్టూడెంట్ అయ్యి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? స్కూల్లో కానీ అలాగే ఇంటి దగ్గర, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని? నేను LKG నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాను. మాకు స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో బ్రైల్ నేర్పిస్తారు. మాకు కోడ్ ఉంటుంది, అంటే ఒక్కో లెటర్కి ఒక్కో కోడ్ 1A 1 2B అని. ఫస్ట్ ఆ కోడ్ ఓరల్ నేర్చుకుంటాం, తర్వాత రైటింగ్ నేర్చుకుంటాం. బ్రైల్ స్లేట్కి ఒక సెల్లో 6 డాట్స్ అనేవి ఉంటాయి. ఆ 6 డాట్స్లోనే ప్రతి లెటర్కి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది. అలాగే తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఆల్ఫాబెటిక్ సౌండ్స్ బేస్ చేసుకొని ఉంటాయి. అలాగే నేను నేర్చుకున్నాను. తర్వాత నేను బ్రైల్లోనే
నార్మల్స్తో పాటే నోట్సెస్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. వాళ్ళు బోర్డు మీద చూసి రాసుకుంటూ నాకు డిక్టేట్ చేసేవాళ్ళు క్లాసెస్లో. నేను అలాగే రాసుకొని చదువుకునేదాన్ని. అలాగే మాకు బ్రైల్ చాలా బాగా నేర్పించారు. అంటే లైఫ్లో మర్చిపోలేనంతగా నేర్పించారు ఆ టీచర్స్. ఆ టీచర్స్కి చాలా మేము ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ టీచర్స్. ఎందుకంటే మాకు ఆ బ్రైలే లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ అవార్డు తీసుకున్నానంటే నా లైఫ్ ఆ బ్రైల్ నుంచే స్టార్ట్ అయింది. అది నేర్చుకొని నోట్స్ రాసుకొని నేను ఎగ్జామ్స్ కూడా బ్రైల్లోనే రాసుకునేదాన్ని. బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం మాకు స్క్రైబ్ని ఇచ్చారు, స్క్రైబ్తో రాశాను. సో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ నేను చదువుకున్నా సరే మ్యాథ్స్ మాత్రం నా స్క్రైబ్ చేసింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో మీరు భవిష్యత్తులో ఏమనుకున్నారు? చాలా మంచిగా చదివారు, షైనింగ్ స్టార్ అవార్డు సంపాదించుకున్నారు. భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు బికమ్ అన్ సివిల్ సర్వెంట్. అలాగే ఏదైతే బిందుశ్రీ అనే విద్యార్థి సాధించిన విజయం అనేది అసామాన్యమని చెప్పుకోవచ్చు. ఒక అంధ విద్యార్థి అయినప్పటికీ కూడా సామాన్య విద్యార్థులతో సమానంగా ఎంతో కష్టపడి చదివి ఒక షైనింగ్ అవార్డు అనేది దక్కడం నిజంగా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్గోపాల్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామ్మ మేశ్వరరావు అన్నారు. తల్లికి వందనం పథకాన్ని అర్హత గల ప్రతి కుటుంబానికి వర్తింపచేస్తూ మరోసారి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలు, చిరు ఉద్యోగుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలోనూ ప్రభుత్వ స్థాయిలోనూ నిరంతరం ప్రస్తావిస్తూ పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటామని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్, డ్వాక్రా, పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో అందరికీ లబ్ధి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కుటుంబాలను పథకం పరిధి నుంచి తప్పించి నిరాశపరిచిందని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగానే ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకిచ్చిన మాటను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్షరాలా అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని ఏనాడు ఒమ్ము చేయబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్, డ్వాక్రా, పారిశుద్ధ్య మహిళా కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మ్యాపింగ్ కావడంతో సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్నారని, వారు తన దృష్టికి తీసుకురావడంతో ఈ సమస్యను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడటంతో పాటు ముఖ్యమంత్రికి, సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు వివరించామని, ఆ కృషి ఫలితంగానే తాజాగా విడుదలైన జీవోలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, డ్వాక్రా, పారిశుద్ధ్య మహిళా కార్మికులకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది మహిళా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని, ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేయనుందని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని గత 2 రోజులుగా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ధర్నా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో జగన్ స్పందిస్తేనే ప్రభుత్వం ముందుకు కదులుతుందని, ఏ చిన్న సమస్య అయినా పరిష్కారం కావాలంటే జగన్తోనే సాధ్యమవుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నారు. వారి ధర్నాకు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ తమకు రావాల్సిన వేతనాలు, సమస్యల గురించి ధర్నా చేపట్టారని, వారు ఏమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఈ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని, చంద్రబాబు కార్మికుల అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడన్నారు. ఫోటోలకు పవన్ కళ్యాణ్ పోజులు ఇవ్వటం కాదు, కార్మికులకు అండగా నిలవాలన్నారు. తమకు జీతాలు ఇవ్వకుండా పనులు ఎలాగా చేయాలని వారు అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తున్నారని, కార్మికులు రోడ్లెక్కుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. తమ అధినేత జగన్ దృష్టికి సమస్యను తీసుకొని వెళ్తామన్నారు. తప్పనిసరిగా ఈ ఇష్యూని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. నేను కానీ, అవినాష్ గారు కానీ, విష్ణు గారు కానీ అందరం కలిసి వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వీళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు కాబట్టి అది నెరవేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారంగా ఆ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిపక్ష పార్టీగా మా వంతు పాత్ర గారు మేము పోషిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తేనే కూటమి ప్రభుత్వం కదులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల గురించి మాట్లాడితే ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, పొగాకు రైతుల గురించి మాట్లాడితే ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఎవరైనా అన్యాయంగా పోలీసు దారిలో చనిపోతే వాళ్ళ గురించి స్పందిస్తే వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పి ముందుకు వస్తాం. కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య అయినా ఏమిచ్చింది అని అంటే 23 కోట్లు తల్లికి వందనం ఆ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ప్రజలు దేవుడికి ఇచ్చినటువంటి హుండీలో వేసినటువంటి కానుకల్ని ఇస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి ఎండోమెంట్స్కి వేయమని చెప్పిందా? దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వము రిలీజ్ చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నీట్ పేపర్ లీకేజీకి 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు పొలిగొరిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామన్నారు. బలవంతపు నిర్బంధం ఆపాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ మాచవరం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నీటి పేపర్ లీకేజీకి 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు పురిగొల్పిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, గత 21 రోజులుగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన దీక్షను ఆపి బలవంతంగా ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ కూడా నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటు నడిబొడ్డున విద్యార్థులు, జంజీ అందరూ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని పార్లమెంటు మార్చి చేస్తున్నారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్ మార్చికి మద్దతుగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, నీట్ పేపర్ లీకేజీ కారకులైనటువంటి 23 లక్షల విద్యార్థుల ఆక్రనాదాలకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాల్సిందే, మరొక దారి లేదు. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తాం. మౌన మునిగా కాకుండా నోరు విప్పాలి. నోరు విప్పి తన శాఖలో ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఈరోజు ప్రారంభం మాత్రమే, దేశవ్యాప్తంగా కూడా
కోట్లాది మంది విద్యార్థులు యువత గొంతై నడవిస్తారు. ఈ ప్రభుత్వ సంగతి తేలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కల్పించే జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకటనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ రైటర్లందరూ ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కొత్త ప్రభుత్వం రావడానికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలంతా కష్టపడి సహకరించామని గుర్తు చేశారు. ఆర్ఎస్ఆర్ కేంద్రాలకు ఇచ్చే ప్రతి ఫలాన్ని నిబంధనల ప్రకారం తమకే నిర్దేశిస్తే సేవలన్నింటినీ పగడ్బందీగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కలిగించే జీవో నంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా ఏపీ దస్తావేజు లేఖర్ల సంఘం, ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ దస్తావేజు లేఖర్ల సంఘం ఉపాధ్యక్షుడు నేరేళ్ల వెంకటనారాయణ మాట్లాడుతూ నూతనంగా తీసుకొచ్చిన ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ విధానాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్యాంపు వెండర్లు, అనుబంధ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ రైటర్లందరూ ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కొత్త ప్రభుత్వం రావడానికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లా కష్టపడి సహకరించామని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వచ్చాక తమకే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని వాపోయారు. పాస్పోర్టు లేదా ఆర్టీఓ ఆఫీసుల్లో లాగా ముందే సిద్ధంగా ఉన్న ఫార్మాట్లలో దస్తావేజులు రాయటం కుదరదని, కస్టమర్ల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా నిరంతర శ్రమతో అప్పటికప్పుడు దస్తావేజులను తయారు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పారితోషికం రాదని, ప్రజల వద్ద నుంచి తగిన ఫీజు తీసుకొని సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిబంధనలకు లోబడి పనిచేస్తున్న తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని కోరారు. ఆర్ఎస్ఆర్ కేంద్రాలకు ఇచ్చే ప్రతిఫలాన్ని నిబంధనల ప్రకారం తమకే నిర్దేశిస్తే సేవలన్నింటినీ పకడ్బందీగా నిర్వహిస్తామని, కాబట్టి ఫ్రంట్ ఆఫీస్ విధానాన్ని మరియు జీవో 396ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దస్తావేజు లేఖర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక చిన్న సంతకంతో రూపుదిద్దుకున్న ఈ నిర్ణయం వల్ల 5 లక్షల కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వెనుక లక్షలాది ఓటర్లు ఉన్నారని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి మరియు సంబంధిత శాఖ మాత్యులు తక్షణమే స్పందించి తమ వృత్తికి భంగం కలగకుండా తగిన న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్ అనేది విధానం అనేది ఒక పాస్పోర్ట్ ఆఫీస్ లాగానో లేకపోతే ఆర్టీఏ కేంద్రం లాగానో చేసుకునేది కాదండి. ఇది నిరంతరం సేవ, నిరంతరం శ్రమ. కస్టమరు ఏ ఆలోచనతో వచ్చాడో ఆ ఆలోచనకి సరిపడగా దానికి అనుగుణంగా దస్తావేజ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాల్సిందే తప్పితే ఫార్మేట్లో రెడీగా ఉంది మేము ప్రిపేర్ చేసి ఇచ్చే చర్య కాదండి. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని ఫ్రంట్ ఆఫీస్ని రద్దు చేసి 396 జీవోని రద్దు చేసి మా ఉపాధికి భంగం కలగకుండా చూడవలసి. ఈ విధానం వల్ల కొన్ని 5 లక్షల మంది సుమారు జీవనోపాధి కోల్పోతున్నారు. ఎటువంటి ఇది లేకుండా ఒక చిన్న సంతకంతో మమ్మల్ని రద్దు చేసేస్తున్నారు. కానీ ఎంతోమంది దీని మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. రేపు మరి 5 లక్షల మందికి 5 రోళ్ళు 10 లక్షల ఓట్లు ఉంటాయి. మరి వీళ్ళందరూ రేపు పెట్టేయాలని పునరాలోచిస్తారు కదా ఇలా రద్దు చేయటం వల్ల. కృష్ణా జిల్లాలోని కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్ల వల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు. బస్సు ఆపలేదనే కారణంతో డ్రైవర్ సురేష్ కండక్టర్ లీలా ప్రసాద్ పై దాడి చేశాడు. అడ్డొచ్చిన ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అతన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో కరకట్టపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. యువకుడి హల్చల్తో దాదాపు 94 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పి కృష్ణ ప్రసాద్ గా గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కిషోర్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవో వల్ల దస్తావేజు లేఖర్లు తమ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని దస్తావేజు లేఖర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవోలో దస్తావేజు లేఖర్ల పాత్ర ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేయవద్దన్నారు. దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని, లేఖరుల, స్టాంపు వెండర్ల, డీటీపీ ఆపరేటర్ల ఉపాధిని కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం విజయవాడ వారి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను తాము వ్యతిరేకిస్తూ ఈ నెలాఖరు వరకు పెన్ డౌన్ చేస్తున్నామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లీజ్ డీడ్, రెంట్ డీడ్, బ్యాంకుల మార్కెటేజ్ డీడ్కు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం విధానాన్ని ప్రవేశపెట్టి మాత్రమే అమలు చేస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని దస్తావేజులు తామే తయారు చేస్తాం, తామే చూసుకుంటాం, కక్షిదారులు లోపలికొస్తే చాలు అంటున్నారన్నారు. ఫ్రంట్ ఆఫీసులో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ ఉంటారనే విధానంతో ఈ జీవోను మొదలుపెట్టారన్నారు. దీనివల్ల తమ జీవన భృతి పోతుందని, ప్రజల డాక్యుమెంట్లకు భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఒక డాక్యుమెంట్ను తయారు చేయాలంటే అనేక రకాలైన పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేట్ పరం చేయవద్దన్నారు. దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని, లేఖరుల, స్టాంప్ వెండర్ల, డీటీపీ ఆపరేటర్ల ఉపాధిని కాపాడాలని కోరారు. ఫ్రంట్ ఆఫీస్ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్గా ఉంటారు అనే విధానంతో వాళ్ళు ఈ యొక్క జీవోను మొదలుపెట్టారు. దీనివల్ల అనేక రకమైన ఇబ్బందులు, మా జీవన వృత్తి పోతుంది, రెండో పబ్లిక్కి ప్రజల యొక్క డాక్యుమెంట్లకు కూడా భద్రత కరువవుతుందనే ఉద్దేశం మాకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే అనేక రకమైన అంశాలు పరిశీలించాలి. ఒకటి కేవలం దస్తావేజ్, ఒకటి పాత దస్తావేజ్ చూసి దస్తావేజ్ టైప్ చేయడం అనేది ఈజీ కాదండి. అందులో వారసులను గుర్తించాలి, డాక్యుమెంట్లు గజాలు గుర్తించాలి, కొలతలు చూడాలి, అనేక పరిశీలిస్తే కానీ ఒక దస్తావేజ్ తయారవదు. వాళ్ళు ఎంతసేపు కాలమ్స్ ఫిలింగ్ ది బ్లాంక్స్, కొనుగోలుదారు పేరు ఖాళీ, అమ్మకందారు పేరు ఖాళీ, కొనుక్కున్న డోర్ నెంబర్ ఖాళీ, సరిహద్దులు ఖాళీ అనే విధానంతో బయటకు వస్తున్నారు. అది ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది అనేది ప్రభుత్వం కూడా పరిశీలించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సమాజ సేవలో దివంగత రెవరెండ్ కొంబ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని చెప్పారు. ఫ్రైజర్పేట తెలుగు బాప్టిస్టు చర్చి సంఘ కాపరిగా దాదాపు 3 దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించిన దివంగత రెవరెండ్ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాస్టర్ రెవరెండ్ సిన్ ఆండ్రూస్, అనుషా నిక్సన్ ఆధ్వర్యంలో ఆండ్రీస్ మెమోరియల్ సొసైటీ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మత పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్యం, గుండె సంబంధిత పరీక్షలు, మధుమేహం, రక్తపోటు, నేత్ర పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు తదితర వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై వైద్యులు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సేవలను చేరువ చేయటం గొప్ప సేవని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవాభావం ఆదర్శనీయమని కొనియాడారు. దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ చూపిన సేవా మార్గాన్ని ఆయన కుటుంబ సభ్యులు అదే నిబద్ధతతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిమా ప్రవేశం చేసిన రోజు సందర్భంగా వారి పాస్టర్ గారైన వారి కుమారులు, వారి అనూష మేడం గారు, వారి కోడలు గారు, అదేవిధంగా చర్చి పెద్దలు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అందరూ కూడా స్థానికంగా ఉన్న అందరూ కలిసి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని అయ్యగారైన ఆండ్రూస్ గారు ఇక్కడ అందరికీ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉండి అందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ
ఆరోగ్యంలో కావచ్చు, చదువులో కావచ్చు, వారి అభివృద్ధిలో కావచ్చు భాగస్వామైన వ్యక్తి. వారిని ఎవరు కూడా ఇక్కడ మర్చిపోయే పరిస్థితి కాదు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, అదేవిధంగా సంఘ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచి పరిణామం. అనంతరం ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ మతానికి అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన సామాజిక సేవ అని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ఏదో సమాజం కోసం మనం మంచి చేయాలని చెప్పి, ఒక మార్పు తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈరోజు చక్కటి భవనాన్ని ఇక్కడ కూడా చర్చ్గా ఏర్పాటు చేసుకుంటంతో పాటు ఒక భవనంలో మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించాలి. మన సమాజంలో ఇలాంటి సేవలు చేసి ద్వారా కేవలం ఒక వర్షిప్, ప్రేయర్ కానీ కాకుండా ఒక సమాజం కోసం ఒక ఆరోగ్యం కానీ, వైద్య కానీ ఇవన్నీ మంచిగా ఉంటేనే సమాజం బాగుంటుందని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పిల్లలు ఈరోజు ఇక్కడ గతంలో ఏమీ ఉపాధి కల్పించే అవకాశాలు లేకపోతే ఎంత చైతన్యం చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రయోజకులుగా చేసి మేమందరం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల, అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు పిల్లలు ఇక్కడి నుంచి. వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి చేస్తున్న ఈ కృషిని మేమందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సన్ ఆండ్రోస్, అనుష నిక్సన్ తమ సంఘ ప్రజలకు కోసం ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ మెగా మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అందరి సహకారంతో కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్టు చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ రెడ్డిపోయిన మోజెస్, సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్, ట్రెజరర్ కటికల కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ బూదాల శ్రీనివాసరావు, జాయింట్ ట్రెజరర్ వెనుకొండ కార్తీక్ పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్ జరిగించుకోవటానికి ఆలోచన కలిగి ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ తరపున ఒక హెల్త్ క్యాంప్ ప్రారంభించామండి. ఆండ్రూస్ గారు మా నాన్నగారు ఇదే చర్చిలో 30 సంవత్సరాలు పనిచేసి సేవ చేశారు. వారి జ్ఞాపకార్థం, ఈరోజు వారు చనిపోయిన రోజు, వారి జ్ఞాపకార్థంగా మరి ఈ ప్రాంతపు ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరము నిర్వహించాలని ఆలోచన కలిగి ఈ ఉచిత శిబిరాన్ని ప్రారంభించాము. అన్ని సమస్యలు, కంటి సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, ఆడవారి సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఇంకా సాధారణమైన సమస్యలన్నిటిని మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి బీపీ, షుగరు, దాంతోపాటు ఎముకల టెస్ట్ ఒకటి మనం పెట్టాము, వినికిడి మెషిన్స్, ఈఎన్టీకి సంబంధించి, తర్వాత కంటికి సంబంధించి మనము టెస్ట్లు అన్నీ చేపిస్తున్నాము. దానికి సంబంధించిన స్పెట్స్, తర్వాత ఆపరేషన్స్ అలాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఉంటాము. సో చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విజిట్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా డాక్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా సాధికారతను టప్పర్ వేర్ కంపెనీ నిజం చేస్తుందని డిస్ట్రిబ్యూటర్ తూనుకుట్ల హేమ పేర్కొన్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు టప్పర్ వేర్ ఒక చక్కని వేదిక అని అన్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు టప్పర్ వేర్ బిజినెస్ మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. విజయవాడలోని ఒక హోటల్లో టప్పర్ వేర్ కంపెనీ డీలర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తంబోలా వంటి ఆటలు ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మహిళల ఆర్థిక సాధికారత మరియు టప్పర్ వేర్ ఉత్పత్తుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ తూనుగుంట్ల హేమ మాట్లాడుతూ ఎలాంటి పెట్టుబడి లేకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు టప్పర్ వేర్ ఒక చక్కని వేదికని కొనియాడారు. రోజుకు కేవలం 1 గంట సమయం కేటాయిస్తే మంచి ఆదాయంతో పాటు తగిన గుర్తింపు కూడా లభిస్తుందని, ప్రతి క్వార్టర్కు ఉత్తమ ప్రతిభ చూపిన డీలర్లకు రివార్డులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మేనేజర్ వై సువర్ణకుమారి మాట్లాడుతూ ఈ వ్యాపారానికి ఎటువంటి వయోపరిమితి లేదని, 70 ఏళ్ల వయసులో కూడా తాను ఎంతో చురుగ్గా పనిచేస్తూ పలువురు గృహిణులను ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నానని చెప్పారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ 18 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసున్న మహిళలు ఇందులో రాణిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. అనంతరం శ్యామల మాట్లాడుతూ టప్పర్ వేర్ వర్జిన్ ప్లాస్టిక్తో తయారవుతుందని, నాణ్యమైన ఈ ఉత్పత్తులతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే మెరుగైన భద్రత, భరోసా లభిస్తాయని తెలిపారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు టప్పర్ వేర్ బిజినెస్ మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రోజుకి 1 అవర్ ఎఫర్ట్ చేస్తే చాలు వాళ్ళకి ఈ అవకాశాలు అన్నీ కూడా దొరుకుతాయి.
ఇవాళ నేను ప్రతి క్వార్టర్కి నేను ఒక రికగ్నైజేషన్ అని చెప్పి చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళకి గుర్తింపే కావాలి కాబట్టి నేను ఆ గుర్తింపు కోసము ఈ రికగ్నైజేషన్ అనేది చేస్తాను. అంతేకాకుండా ఇందులో ఎవరైతే బాగా ఎక్కువ మందికి డబ్బులు సంపాదించడానికి అవకాశమే కానీ, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునే అవకాశమే కానీ, కొంతమందికి గిఫ్ట్లు అంటే ఇష్టం, ఆ గిఫ్ట్లు తెచ్చుకోవడానికే కానీ ఇది ఒక్కటే డబ్బు వేరు ఒక్కటే ఛాన్స్ ఉన్నది కాబట్టి దానికోసము ఈ గిఫ్ట్ నేను ప్రతి క్వార్టర్కి దీన్ని ప్లాన్ చేస్తున్నాను. ప్రతి మహిళకి గుర్తింపు ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. అంతేకాదండి దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదండి. 18 ఇయర్స్ నుంచి మీకు 70-80 ఇయర్స్ వాళ్ళ వరకు ఇందులో ఉన్నారండి. పెద్దవాళ్ళైతే వాళ్ళకి అందరూ చాలామంది మహిళలు పిల్లలు కమిట్మెంట్స్ అన్నీ అయిపోయి ఫ్రీ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ చేస్తూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా హ్యాపీగా ఉంటున్నారండి. ఇది నెంబర్ 1 బిజినెస్లో మనకి చాలా ఈజీగా చేయగలిగేది, అందరూ ఎఫర్ట్ పెట్టగలిగేది, ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి టప్పర్వేర్. వర్జిన్ ప్లాస్టిక్ ఇది అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు, అందరూ యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ప్లాన్ వచ్చి జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్సే గ్యారంటీ లేదు, కానీ ఇందులో గ్యారంటీ ఏంటి ఏజ్ లిమిట్ లేదు. అందుకని నేను గ్రో అవుతూ ఇంకొక 100 మందిని గ్రో చేసుకుంటున్నాను. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంకా ఇది వదిలేది లేదు. మేము ఈ ప్లాట్ఫామ్ లేడీస్కి ఖాళీ టైంలో ఉపయోగపడుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.